హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ మంత్ర. తెలుగు సినిమా చరిత్రలో మనం ఎన్నో అద్భుతమైన బాక్సాఫీస్ క్లాషెస్ చూసాం. తరాలు మారుతున్న కొద్దీ ఎన్నో కొత్త కాంపిటీషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ 1971లో జరిగిన ఒక కలెక్షన్స్ సునామీ మాత్రం టాలీవుడ్ రికార్డులని, బాక్సాఫీస్ లెక్కలని పూర్తిగా షేక్ చేసి పడేసింది. ఒకే ఏడాది ఒకే హీరో తనతో తానే పోటీపడి బాక్సాఫీస్ దగ్గర రెండు కళ్ళు చెదిరే ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన రేర్ హిస్టరీ అది. అదే లెజెండరీ యాక్టర్, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి దసరా బుల్లోడు మరియు ప్రేమనగర్ సినిమాల మధ్య జరిగిన అల్టిమేట్ బాక్సాఫీస్ వార్. ఒకవైపు సంక్రాంతి బరిలో దిగి థియేటర్ల ముందు క్యూ లైన్స్తో, పేపర్ల వర్షంతో ఊర మాస్ జాతర సృష్టించిన దసరా బుల్లోడు, మరోవైపు అదే ఏడాది సెప్టెంబర్లో వచ్చి ఒక ఎమోషనల్ వేవ్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ ప్రేమనగర్. అసలు ఈ రెండు సినిమాల మధ్య జరిగిన కలెక్షన్స్ వాతావరణం ఎలా ఉండేది, సింగిల్ స్క్రీన్స్ దగ్గర ఆ మాస్ హిస్టీరియా ఎలా ఉండేదో, ఆ పాత రోజుల వైబ్స్ని మళ్లీ ఫీల్ అవుతూ ఈరోజు మనం ఈ డీటెయిల్డ్ స్క్రిప్ట్లో మాట్లాడుకుందాం. ఈ రెండు సినిమాలు థియేటర్లలోకి రిలీజ్ అవ్వడానికి ముందు ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఉండేది. అప్పటికే ఏఎన్ఆర్ గారు ఎన్నో క్లాసిక్ హిట్స్, ఫ్యామిలీ డ్రామాలతో స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ బాక్సాఫీస్ స్టామినాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక ప్రాపర్ కమర్షియల్ ఇండస్ట్రీ హిట్ కోసం ఆయన ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాలు ఎంతగానో వెయిట్ చేస్తున్న టైం అది. అప్పటికే వచ్చిన పౌరాణిక, జానపద సినిమాల రికార్డులను బ్రేక్ చేసే ఒక సోషల్ డ్రామా కోసం ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది. ఇలాంటి టైంలో ఒక హీరో ఒకే ఏడాదిలో రెండు కంప్లీట్ ఆపోజిట్ రోల్స్లో రావడం అనేది అప్పట్లో చాలా పెద్ద రిస్క్తో కూడుకున్న విషయం. ఒకవైపు చలాకీగా ఉండే పల్లెటూరి మాస్ బుల్లోడిగా, మరోవైపు జీవితం మీద విరక్తితో బ్రతికే ఒక రిచ్ ఆల్కహాలిక్ లవర్గా ఏఎన్ఆర్ తనను తాను ప్రెజెంట్ చేసుకున్న తీరు రిలీజ్కి ముందే ఇండస్ట్రీలో అన్బిలీవబుల్ హైప్ క్రియేట్ చేసింది. అసలు ఈ రెండు సినిమాల మీద అప్పట్లో ఉన్న అంచనాలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరిగిన బిజినెస్ చర్చలు మామూలు రేంజ్లో లేవు. బ్లాక్ టికెట్ల దందా అప్పట్లోనే ఓ రేంజ్లో జరిగేదని ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికీ కథలుగా చెబుతుంటారు. ముందుగా ఈ బాక్సాఫీస్ వార్లో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన దసరా బుల్లోడు సినిమా గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే 1971 జనవరి 13న పర్ఫెక్ట్ సంక్రాంతి కానుకగా ఈ మూవీ థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ టైం డైరెక్టర్గా మారి చేసిన ఈ మ్యాజిక్ బాక్సాఫీస్ దగ్గర ఒక మాస్ వాల్కనోలాగా పేలింది. డైరెక్షన్ అంటే ఏంటో పూర్తిగా తెలియకుండానే బరిలోకి దిగిన ఆయన ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్కి ఒక ఇండస్ట్రీ హిట్ ఇవ్వడం ఒక అన్నోన్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్. రిలీజ్ రోజే మార్నింగ్ షోకి వచ్చిన అవుట్ అండ్ అవుట్ బ్లాక్ బస్టర్ టాక్తో అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నీ కకావికలమైపోయాయి. ఏఎన్ఆర్, వాణిశ్రీ, చంద్రకళ కాంబినేషన్కు తోడు కేవీ మహదేవన్ గారిచ్చిన మ్యూజిక్ ఓ రేంజ్లో ఆడియన్స్ని రిపీట్గా థియేటర్లకు రప్పించింది. పచ్చగడ్డి కోసేటి, నల్లవాడే, చేతిలో చెయ్యేసి చెప్పు బావాలాంటి పాటలు ఎక్కడ చూసినా, ఏ ఊరిలో విన్నా మారుమ్రోగిపోయాయి. కలెక్షన్స్ విషయానికొస్తే దసరా బుల్లోడు అప్పట్లోనే దాదాపు 1.5 crores నుంచి 2 crores దాకా షేర్ వసూలు చేసి టాలీవుడ్లో ఒక కొత్త కలెక్షన్స్ బెంచ్ మార్క్ సెట్ చేసి అన్బీటబుల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ సినిమా 25 సెంటర్లలో 100 రోజులు, 4 సెంటర్లలో ఏకంగా 200 రోజులు నాన్ స్టాప్గా ఆడి తెలుగు కమర్షియల్ సినిమా సత్తాని ఇండియన్ బాక్సాఫీస్కి చాటిచెప్పింది. దసరా బుల్లోడు సృష్టించిన సునామీ రికార్డులు చూసి ఈ కలెక్షన్స్ని కనీసం ఇంకో 10 ఏళ్లపాటు ఏ హీరో కూడా టచ్ చేయలేరు అని ట్రేడ్ పండితిలో ఇండస్ట్రీ జనాలు గట్టిగా ఫిక్స్ అయిన టైంలో అదే ఏడాది సెప్టెంబర్ 24న ప్రేమనగర్ మూవీ రిలీజ్ అయింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై లెజెండరీ ప్రొడ్యూసర్ డి రామానాయులు గారు నిర్మించిన ఈ సినిమాకి కెఎస్ ప్రకాశ్రావు గారు దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంకి రామానాయుడు గారు వరుస ఫ్లాపులతో, భారీ అప్పులతో తీవ్రమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. దాదాపుగా ప్రొడక్షన్ ఆపేయాల్సిన పరిస్థితి. కానీ ప్రేమనగర్ రిలీజ్ అయ్యాక థియేటర్ల దగ్గర వచ్చిన రెస్పాన్స్ ఇండస్ట్రీకి ఒక పెద్ద షాక్. కళ్యాణ్ బాబు క్యారెక్టర్లో ఒక ట్రాజిక్ అండ్ అగ్రెసివ్ లవర్గా ఏఎన్ఆర్ ఇంటెన్స్ యాక్టింగ్, వాణిశ్రీ ఎమోషనల్ పర్ఫార్మెన్స్, మళ్లీ కేవీ మహదేవన్ గారి మ్యూజికల్ బ్యూటీ ఈ సినిమాని మరో విజువల్ వండర్లాగా మార్చేశాయి. తేట తెనుగులా, ఎవరికోసం ఈ మందహాసం లాంటి పాటలు ఆడియన్స్ హార్ట్స్ని టచ్ చేశాయి. బాక్సాఫీస్ దగ్గర ప్రేమనగర్ ఏకంగా 1.45 crores పైనే గ్రాస్ వసూలు చేసి రామానాయుడు గారిని మొత్తం అప్పుల నుంచి బయటపడేయడమే కాకుండా సురేష్ ప్రొడక్షన్స్కి ఒక సాలిడ్ లైఫ్ ఇచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ కూడా అప్పట్లో ఒక హిస్టరీ క్రియేట్ చేస్తూ సుదీర్ఘంగా ఆడి ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్గా నిలిచిపోయింది. ఇక ఈ రెండు బాక్సాఫీస్ మాన్స్టర్స్ మధ్య జరిగిన అల్టిమేట్ క్లాష్ రిజల్ట్ గురించి అనలైజ్ చేసి చెప్పాలంటే రెండూ ఒకదానికొకటి ఏమాత్రం తగ్గని అద్భుతమైన ఇండస్ట్రీ హిట్స్ అని చెప్పాలి. కలెక్షన్స్ నంబర్స్ పరంగా డీప్గా చూసుకుంటే దసరా బుల్లోడు ఫస్ట్ పక్కా కమర్షియల్ మాస్ సినిమాగా ఎక్కువ సెంటర్లలో రికార్డ్ బ్రేకింగ్ షేర్తో కొంచెం పైచేయి సాధించినప్పటికీ ప్రేమనగర్ క్రియేట్ చేసిన లాంగ్ రన్ మరియు క్లాస్ ఆడియన్స్ ఆదరణ దానికొక కల్ట్ స్టేటస్ తెచ్చిపెట్టాయి.
ఆ రోజుల్లో 1.5 క్రోర్స్ కలెక్షన్స్ అంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పటి ద్రవ్యోల్బణం అంటే ఈ జనరేషన్ ఇన్ఫ్లేషన్ లెక్కల ప్రకారం క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే ఈ రెండు సినిమాల షేర్ అండ్ గ్రాస్ వాల్యూ ఈజీగా 200 నుంచి 300 క్రోర్స్ రూపాయల భారీ పాన్ ఇండియా రేంజ్ హిట్లతో సమానమని బాక్సాఫీస్ అనలిస్టులు చెబుతుంటారు. ఒకే ఏడాదిలో ఇలాంటి రెండు బాక్సాఫీస్ సునామీలను థియేటర్లలో క్రియేట్ చేసి అటు మాస్లోనూ ఇటు క్లాస్లోనూ తనకి ఎవరూ సాటిరారని, అసలైన బాక్సాఫీస్ కింగ్ తనే అని ప్రూవ్ చేసుకున్నారు ఏఎన్నార్. ఫైనల్గా ఈ రేస్లో నిజమైన విన్నర్ ఎవరు అంటే నిజమైన డౌట్ లేకుండా తమ ఫేవరెట్ హీరోని రెండు డిఫరెంట్ బ్లాక్ బస్టర్ రోల్స్లో చూసి ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ మరియు ఆ రెండింటినీ తన భుజాల మీద మోసిన అక్కినేని నాగేశ్వరరావు గారే అని ఖచ్చితంగా చెప్పాలి. ఈ రెండు సినిమాలు ఏఎన్నార్ కెరియర్లోనే కాకుండా మొత్తం తెలుగు సినిమా హిస్టరీలోనే ఒక నెవర్ బిఫోర్ గోల్డెన్ చాప్టర్గా ఎప్పటికీ నిలిచిపోతాయి. దసరా బుల్లోడు కమర్షియల్ ఫార్ములాకి, రొమాంటిక్ మాస్ ట్రీట్మెంట్కి ఒక బెస్ట్ టెక్స్ట్ బుక్ లాగా మారితే, ప్రేమనగర్ ఎమోషనల్ లవ్ స్టోరీస్కి, మ్యూజికల్ డ్రామాలకి ఒక ఐకానిక్ రెఫరెన్స్ పాయింట్ అయింది. ఈ రెండు సినిమాలు హీరోల స్టార్ ఇమేజ్ని, బాక్సాఫీస్ దగ్గర వాళ్ల రియల్ స్టామినాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇండస్ట్రీకి ప్రాక్టికల్గా నేర్పించాయి. మరి ఇంతటి హిస్టారిక్ బాక్సాఫీస్ క్లాష్లో మీ పర్సనల్ ఫేవరెట్ సినిమా ఏది? మీ పేరెంట్స్ గానీ మీ గ్రాండ్ పేరెంట్స్ గానీ ఈ అద్భుతమైన సినిమాలను అప్పట్లో థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? ఆ బ్యూటిఫుల్ మెమరీస్ని కింద కామెంట్ సెక్షన్లో మాతో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ స్టోరీస్, అన్నోన్ ఫ్యాక్ట్స్ మరియు కలెక్షన్స్ బ్రేక్డౌన్స్ కోసం వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ తోటి సినిమా లవర్స్తో షేర్ చేయండి. అలాగే మన న్యూస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి.